మరోవైపు విశాఖలో ఇవాల్టి నుంచి జరిగే సిఐఆర్ సదస్సుపై సర్కార్ భారీ ఆశలు పెట్టుకుంది. పెద్ద ఎత్తున పెట్టుబడుల స్థాయిని ఆశిస్తోంది. భారీ పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్న నమ్మకంతో ఉన్న ప్రభుత్వం తక్కువ కాలంలోనే 2 అంకెల ఆర్థికాభివృద్ధిని సాధించాలనే టార్గెట్తో పనిచేస్తోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సాగర తీరం అందంగా ముస్తాబైంది. పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న సిఐఏ సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సు ద్వారా 6,83,107 కోట్లు పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకుంటోంది. విశాఖపట్నంలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరుగుతున్న భారత పారిశ్రామిక సదస్సుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. పెట్టుబడిదారులను విశేషంగా ఆకట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి అతి తక్కువ కాలంలోనే 2 అంకెల ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రపంచ దేశాల పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలోని 42 దేశాల నుంచి సుమారు 300 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 12 దేశాలకు చెందిన వాణిజ్య శాఖల మంత్రులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు అధికారులు. విశాఖపట్నంలో రెండోసారి నిర్వహిస్తున్న సిఐఐ సదస్సును ఈసారి మరింత రిజల్ట్ ఓరియంటెడ్ గా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతులను వివరించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 425 సంస్థలు ముందుకొచ్చాయని, ఈ సంస్థలు సుమారు 6,83,107 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం ఇన్వెస్టర్స్ మీట్ లో వచ్చింది కానీ మామూలుగా వచ్చింది కానీ 927 మొత్తం ప్రాజెక్ట్స్ వచ్చాయి. 5,03,978 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓఎల్ చేశాం. ప్రపోజల్స్ వచ్చాయి. 10,05,506 ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ప్రోగ్రెస్ లేపటికి గ్రౌండ్ అయినట్టే కానీ క్లియర్ చేసినట్టే కానీ 659, 2,82,715 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. దీంతో 4,15,305 మందికి ఉద్యోగాలు వస్తాయి. విద్యుత్, ఏరోస్పేస్, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలున్నాయి. బయోటెక్నాలజీ, టెక్స్టైల్ అండ్ అపారెల్, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగం, ఐటీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే సుప్రసిద్ధమైన కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. టీవీఎస్, విప్రో, క్రేన్, టాటా, సిఎట్, దాసన్, డిక్సన్, డ్రోన్ డిఫెన్సన్, అపోలో, హిమామి, శ్రీ సిమెంట్, టొరెంటో పవర్, ఎన్ఎస్ఎల్ మైనింగ్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమాలు కూడా ఈ సదస్సులోనే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు 2016లో 2వ స్థానం వచ్చింది. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల మూలంగా ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ అంశాలనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సిఐఏ సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులకు కూలంకుషంగా వివరిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.